నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్ కుటుంబానికి కరోనా వైరస్. హైదరాబాద్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపిన ఎమ్మెల్యే. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కడప జిల్లా బాస్కి ఆల్ ఇండియా 2వ ర్యాంక్. ఆనందం వ్యక్తం చేసిన పొద్దుటూరు బుడ్డాయిపల్లికి చెందిన గంగుల భువన్ రెడ్డి. అనంతపురం జిల్లా గుత్తిలో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన పండ్ల దుకాణాలు. విజయవాడ పెనుగంచిప్రోలులో అక్రమంగా మద్యం రవాణా. భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. తిరుపతి పద్మావతి కోవిడ్ సెంటర్లో ప్రమాదం. పెచ్చులూడి అవుట్సోర్సింగ్ ఉద్యోగిని రాధిక మృతి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్దర్ కుటుంబానికి కరోనా వైరస్ సోకింది. ఆయన సతీమణితో పాటు మనవడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. హైదరాబాద్లో వైద్య సహాయం పొందుతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు, అధికారులకు, అనధికారులకు మీ అందరికీ నా యొక్క వందనాలు. అక్టోబర్ 2వ తారీఖున ఉదయం 7:30 గంటలకు గాంధీ జయంతి ఉత్సవాలతో మొదలుకొని రాత్రి 8 గంటల వరకు వివిధ కార్యక్రమాలలో మన పరిశుభ్రత, ఒక మ్యారేజ్, అలాగే మన వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది 1 year పూర్తి చేసుకున్న సందర్భంగా థ్యాంక్స్ టు సీఎం కార్యక్రమాల్లో పాల్గొని నెక్స్ట్ డే నుంచి కాఫ్, ఫీవర్ రావడం వలన నిన్న సాయంకాలము, అనగా ఆదివారం సాయంకాలము డాక్టర్ గారితో ఇంటిల్లిపాది చెక్ చేయించుకోగా నాకు, మా శ్రీమతికి, మా యొక్క గ్రాండ్ సన్కు కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది. మా యొక్క శ్రీమతి గారి లంగ్స్ కూడా ఇన్ఫెక్షన్ ఉందన్నట్లు తెలిసినప్పుడు ఇమ్మీడియట్గా హైదరాబాద్ వచ్చి ఈరోజు 11 గంటల నుంచి అన్ని సిటీ స్కాను, అన్ని రక్త పరీక్షలు, అన్ని పరీక్షలు చేయించుకున్న తర్వాత ఇప్పుడే సాయంకాలం 6 గంటలకు స్టార్ హాస్పిటల్ నందు నేను, మా శ్రీమతి అడ్మిట్ కావడం జరిగింది. ఆమెకు లంగ్ ఇన్ఫెక్షన్ బాగా ఉంది. ఆమెకు చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పినందువలన నేనైతే స్టేబుల్గా ఉన్నాను. సో నేను కూడా ఆవిడతో పాటు షేరింగ్ రూమ్లో స్టార్ హాస్పిటల్లో చేరడం జరిగింది. కాబట్టి దయచేసి మీ అందరికీ చెప్పేది ఏమనగా, కోవిడ్ రూల్స్ను పాటించండి. మీరందరూ మాస్కులు ధరించండి, సమదూరాన్ని పాటించండి. మనము కోవిడ్ను అప్పుడే మనము పారదోలుతాము. ఎందుకంటే నేను మొన్న 7 ప్రోగ్రాంలలో చాలా వరకు ఎంతోమందిని కలవడం జరిగింది. ఎంతోమంది ఆ ప్రోగ్రాంలో పాలు పంచుకోవడం జరిగింది. మరి ఎవరి నుంచి సంక్రమించిందో తెలియదు. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, మీ శ్రేయస్సే నాకు, మీరు క్షేమంగా ఉండడమే నా యొక్క సంతోషం అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని రోజులు మీకు సేవ చేసే భాగ్యము నేను మిస్ అవుతున్నానని నేను చాలా బాధపడుతున్నాను. మీరు ఎవరైనా, నేను ఫోన్లో అందుబాటులో ఉంటాను. మీరు ఎవరికి ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ ద్వారా చేస్తే
తప్పకుండా. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కడప జిల్లా పొద్దుటూరు బుడ్డాయిపల్లికి చెందిన గంగుల భువన్ రెడ్డి ఆల్ ఇండియా 2వ ర్యాంక్ సాధించారు. దీంతో తల్లిదండ్రులు బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు ప్రభాకర్ రెడ్డి వరలక్ష్మిలు మిఠాయిలు తినిపించి అభినందించారు. పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ఫోన్ చేసి భువన్ అభినందించారు. ఐఐటి ముంబైలో సీటు సాధించాలనే లక్ష్యంతో చదివినట్లు భువన్ తెలిపారు. తనకు తల్లిదండ్రులు ఎంతో సహకరించారన్నారు. అధ్యాపకులు ఉత్తమ బోధన వల్లే జాతీయ స్థాయిలో 2వ ర్యాంక్ సాధించారని తెలిపారు. తనకు ఎంతో సంతోషంగా ఉందని భువన్ తెలిపారు. మీ అబ్బాయికి ఈ అవకాశం రావడం వల్ల, ఈ సీట్ రావడం వల్ల మీ అనుభూతి ఎట్లా ఉంది? సో చాలా ఊహించిందేనండి ఇది. సో సింగిల్ డీట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిందే. 5 లోపల ర్యాంక్ వస్తుందని 6 ఊహించాను. అమ్మా మీ అనుభూతి ఎట్లా ఉంది అమ్మా? చాలా సంతోషంగా ఉంది. చెప్పు. చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయబట్టి? ఇంటర్ 2 ఇయర్స్ దీనికోసమే కష్టపడ్డాను. చాలా సంతోషం. నేషనల్ లెవెల్లో అంటే అది వాళ్ళ ఢిల్లీ వాళ్ళకి వచ్చింది ఇది కదా, రిజర్వేషన్ ఉంటుంది కదా, నీకు హోస్టల్ వచ్చింది. చాలా సంతోషం. నువ్వు రాష్ట్రానికి కాదు, మొత్తం దేశానికే గొప్ప విషయం. మన ఊరికి, ఎందుకంటే మళ్ళీ హైదరాబాద్ కాదు, మద్రాసు కాదు, ఢిల్లీ కాదు కదా, కేవలం చిన్న ఊరు. నా పేరు గంగుల భువన్ రెడ్డి, మాది కడప జిల్లా ప్రొద్దుటూరు. నాకు పోయిన ఆదివారం జరిగిన జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో ఆల్ ఇండియా 2nd ర్యాంక్ వచ్చింది ఓపెన్ కేటగిరీలో. నేను 8th నుంచి 10th క్లాస్ వరకు గుడివాడలో కేకేఆర్ గౌతమ్ స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ శ్రీ చైతన్యలో చదివాను. నా శ్రీ చైతన్య విజయవాడలో చదివాను. నా సక్సెస్కి కారణం మా పేరెంట్స్, నన్ను ఈ 5 ఇయర్స్లో గైడ్ చేసిన మా టీచర్స్, అండ్ నేను చేసిన హార్డ్ వర్క్ అని చెప్తాను. కరోనా టైంలో కూడా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా టీచర్స్ ఆన్లైన్లో క్లాసులు పెట్టేవాళ్ళు. డౌట్స్ ఏ టైంలోనే క్లియర్ చేసేవాళ్ళు. దీనివల్ల ఇంటి దగ్గర ఉన్నా సరే ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోకుండా చదువుకోగలిగాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా బాగా కష్టపడి చదివాను. దీనివల్ల చాలా ఉపయోగపడింది నాకు. ఈ అన్ని కారణాల వల్ల నాకు మంచి ర్యాంక్ వచ్చిందని నమ్ముతున్నాను. నేను ఇప్పుడు ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఫ్యూచర్లో నేనే సొంతంగా ఒక కంపెనీ స్టార్ట్ చేసి చాలామందికి ఉపాధి కల్పించాలని అనుకుంటున్నాను. 2nd ర్యాంక్ వచ్చిందని ఆనందంగా ఉన్న 7 మార్క్స్తో ఫస్ట్ ర్యాంక్ మిస్ అయ్యానని నాకు బాధ కొద్దిగా ఉంది. కాకపోతే మొత్తానికి నాకు హ్యాపీగానే ఉంది. హార్డ్ వర్క్కి తగ్గ రిజల్ట్ వచ్చిందని హ్యాపీగా ఉంది. చదివినంతసేపు ఇంట్రెస్ట్తో చదివితే ఏదైనా సాధ్యమని నేను నమ్ముతున్నాను. నా పేరు గంగుల వరలక్ష్మి. భువన్ రెడ్డి మా అబ్బాయి చిన్నప్పటి నుండి చదువులో చాలా చురుగ్గా చదువుకునేవాడు. ఎప్పుడు ఏ రోజు తన చదువును నిర్లక్ష్యం చేయలేదు. ఇక్కడ పొద్దుటూరులోనే 7th వరకు చదివాడు గీతాంజలి స్కూల్లో. తర్వాత 8th, 9th, 10th గుడివాడలో చదివాడు. అక్కడికి పోయినాక నుండి ఐఐటి అంటే ఏంటో మాకు తెలిసింది. అక్కడి నుండి అబ్బాయి ఇంకా ఎప్పటికప్పటికి డెవలప్ అవుతూ వచ్చినాడు. ఇంటర్ 2nd ఇయర్, 1st ఇయర్ చైతన్యలో చదివాడు. ఆడ ఇంకా బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఆ పిల్లోడు చదువుని ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా చాలా బాగా చదివాడు. ఆ పిల్లోడు కష్టానికి ఈరోజు జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్లో 2nd ర్యాంక్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక అనంతపురం జిల్లా గుత్తిలో మతి స్థిమితం లేని వ్యక్తి నిర్వాకంతో పండ్ల దుకాణాలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. అర్ధరాత్రి సమయంలో గుత్తిలో ఉన్న పండ్ల దుకాణాలకు ఓ వ్యక్తి నిప్పు పెట్టాడు. దీంతో దుకాణంలో ఉన్న పండ్లన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మంటలను అదుపు చేశారు. తమ దుకాణంలో అగ్నికి ఆహుతి కావడంతో బాధితులు ఆవేదన చెందుతున్నారు.
మామూలు దాని సరుకులో ఫ్రూట్స్ అమ్ముకునేవాడిని. డైలీ 10:30 వరకు పెట్టుకుంటాను. క్లోజ్ చేసుకొని సరుకు అంతా లోపల పెట్టేసాను. నైట్ 12:30 అప్పుడు కిక్కోడు వచ్చి సరుకు అంతా అంటించేసినాడు. దాదాపు 50 వరకు నష్టమైంది. ఇంకా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు మాకు సరుకు నష్టమైపోయింది. మా కుటుంబం అంతా దీని మీదే ఖర్చుకోవడం. దాదాపు ఇప్పుడు 50 అంటే మాకు అప్పు ఉన్నట్లే. అది ఏదైనా గవర్నమెంట్ తరఫున ఏమైనా అధికారులు సహకరిస్తే మేము అప్పు తీర్చుకుంటాం. అది 50 రూపాయలు దయచేసి మాకు ఎన్నోటి నష్టపరిహారం చేయండి. విజయవాడ పెనుగొంచిపోల్ పోలీసులు భారీగా మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న 7 సభ్యుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు 910 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ముందుగా వచ్చిన సమాచారంతో వీటిని సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2 కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఒక కేసు మున్నేరు బ్రిడ్జ్ వద్ద 910 బాటిల్స్ తీసుకొచ్చినప్పుడు 7గురిని అరెస్ట్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక కేసులో 510 బాటిల్స్ సీజ్ చేసి ముగ్గురు మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మొత్తం కలిపి ఈరోజు మున్నేరు బ్రిడ్జ్ అండ్ ముచ్చెంట్ల విలేజ్ శివారు 1430 బాటిల్స్ సీజ్ చేసి 10 మంది మీద 2 కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అక్రమ మద్యం విలువ ఆల్మోస్ట్ 1,70,000 రూపీస్. ఈ కేసులో మొబైల్ పార్టీ వాళ్ళు స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ మురళీకృష్ణ, పెనుగొంచిప్రోలు ఎస్ఐ మంచి పని చేసిన కోసం వాళ్ళకి క్యాష్ రివార్డ్ కూడా ఇప్పించడం జరిగింది. థ్యాంక్ యూ. కొనేసి నడుచుకుంటూ పొలాల మీదగా నడుచుకుంటూ సంచిలో వేసి హెడ్ మీద క్యారీ చేసుకో వస్తుండగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు అక్కడ తక్కువ ధరకి కొనేసి ఇక్కడ ఎక్కువ ధరకి అమ్మేసి డబ్బు సంపాదించాలని ఆశతో తిరుపతి పద్మావతి కోవిడ్ సెంటర్లో ప్రమాదం జరిగింది. పెచ్చులోడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాధిక మృతి చెందింది. మరో 2 కోవిడ్ పేషెంట్లకు తీవ్ర గాయాలయ్యాయి. కొత్తగా నిర్మించిన భవనంలో కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కృష్ణా జిల్లా పామర్రు మండలం చెన్నువానిపురంలో సరిహద్దు వివాదంలో ముగ్గురిపై సిఆర్పీఎఫ్ ఉద్యోగి బొడ్డు చంద్రశేఖర్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బొడ్డు రాజేంద్ర ప్రసాద్, ధోని అప్పలస్వామి, తుమ్మల శ్రీరామ్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. గ్రామస్తులు దుండగులను కఠినంగా శిక్షించాలని మచిలీపట్నం పామర్రు నేషనల్ హైవేపై బైఠాయించి రాస్తారోకో చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కుందూరు గ్రామంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు కరోనా వైరస్ సోకింది. మంత్రి త్వరగా కోలుకుని ఎప్పటిలాగే తమ అమూల్యమైన సేవలను ప్రజలకు అందించాలని, ఆయురారోగ్యాలతో ఆసుపత్రి నుంచి బయటికి రావాలని కుందూరు గ్రామంలో గల శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆయన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ద్రాక్షారామ మార్కెట్ కమిటీ చైర్మన్ పండుల గోవిందరాజ్, మాజీ ఎంపీపీ పెట్టా శ్రీనివాస్, పంపన సుబ్బారావు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రులు అన్నగారు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ గారికి కోవిడ్ రావడం చాలా దురదృష్టకరం. ఆయన నిత్యము ప్రజలను తప్పిస్తూ ప్రజాసేవే స్వేచ్ఛ సేవతో నిరంతరము నియోజకవర్గంలోని పనిచేస్తూ మంత్రి వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా నలుమూలలా తిరిగి సేవలు అందిస్తుంటే కోవిడ్ రావడం జరిగింది. ఆయన త్వరగా కోలుకుని మన శివుని సాక్షిగా ఈరోజు పూజలు చేయడం జరిగింది. ఆయన త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యాలతో తిరిగి రావాలని మేమందరం కూడా ఆ భగవంతుని కోరి ప్రార్థిస్తున్నాం. త్వరగా కోలుకోవాలని ఈరోజు మేమంతా శివాలయంలో పూజ జరిపించామండి. ఆయన త్వరగా కోలుకుని మన మధ్యకి రావాలని మేము దేవుడిని కోరుకుంటున్నాం. మన బీసీ సంక్షేమ అధ్యక్షుడు మన చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి కరోనా సోకడం చాలా బాధాకరమైన విషయం. ఆయన త్వరగా నయమై కోలుకోవాలని ఆశిస్తున్నాం. మేనేసి స్వామి దర్శించుకోవడానికి వచ్చి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆయన త్వరగా కోలుకోవాలని మన నియోజకవర్గ శాసనసభ్యులు మరి ఇప్పుడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నటువంటి మన వేణుగోపాలకృష్ణ గారికి మరి కరోనా సోకడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. ప్రజలతో ఎప్పుడు మమేకమై కరోనా వైరస్ ఉన్నా కానీ ఎప్పుడు ఆయన భయపడకుండా రాష్ట్రంలో నలుమూలన అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ కరోనా ఉన్నా కూడా ఆయన భయపడకుండా ప్రజలకు సేవలు అందించారు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు మరి కరోనా సోకడం ఈ రాష్ట్ర ప్రజానీకులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఆయనకి మన కుందూరు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం. వారి కరోనా నుంచి తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం జగన్నాయకపాలెంలో గ్రామంలో పాస్టర్ మర్రి విజయకుమార్ చర్చిలో అభిమానులు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ కరోనా వైరస్ మహమ్మారి నుండి త్వరగా కోలుకుని సేవకుడుగా రాష్ట్రానికి అనేక సేవలు చేయాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు సాదే రాజేష్ కుమార్, అనిచెట్టి శ్రీను, పులుగు శ్రీను మరియు సంఘస్థులు పాల్గొన్నారు. కరోనా వైరస్ అనేక ప్రాంతాలు తిరిగిన సంఘం పేరిట ప్రభానైనా మా రాజకీయ నాయకుల కోసం ప్రార్థిస్తున్నాను. రాజులకు అధికారులకు బలమించు దేవుడు అని నేను అన్నారు. కొడలు తట్టి కళ్ళెత్తి తట్టించున్నా మాకు సహాయం చేయని దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఈ ఒక్కరైనా మాకు సంధిస్తున్నారు. ప్రభా మా నాయకులకి మంచి ఆరోగ్యం ప్రసాదించండి. ఈ సన్నిధిలో తండ్రి మేమందరము కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. స్వస్థపరచు దేవుడు మీరని తండ్రి. తొందరగానే ప్రభా అతి త్వరగానే కోలుకోవాలని మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం. ఈ సంఘం అంతా కార్యకర్తలుగా మేమందరం వేడుకుంటున్నాం. తండ్రి స్వస్థపరచండి తండ్రి. నాయన అతి త్వరగానే కోలుకొని అత్యంత త్వరగానే మళ్ళీ తన ప్రజల్లోనికి తన సేవ చేయడానికి తండ్రి నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ఈ సహాయం చేసే దేవుడని మేము విశ్వసించి నమ్మించగలుగుతున్నాం.
ఈయన ప్రతి ఒక్కటి మీరు చేసే దేవుడని అయ్యా నాయన వారి పక్షంగా మేమందరము వేడుకుంటున్నాం తండ్రి. వారి పక్షంగా మేమందరము ప్రార్థన చేస్తున్నాం యేసయ్య. సహాయం చేసి గొప్ప కార్యాలు, ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించమని, ఇంకా మా నియోజకవర్గంలో వారి ద్వారా అయ్యా మా రాష్ట్రంలో వారి ద్వారా అనేకమైన పనులు మీరు జరిగించడానికి సహాయం చేయండి. ఇంకా అనేక మంది బిడ్డలకు వారి ద్వారా తండ్రి అనేక మంది నాయన ప్రభా సహాయం కావాలని వారి వద్దకు వచ్చిన వారందరికీ ప్రభా వారి ద్వారా అనేకమైన కార్యాలు మీరు జరిగించండి. మంచి నాయకులను మాకు ఇచ్చారు అయ్యా. వారికి కలిగినటువంటి అనారోగ్యం తొలగించి అయ్యా మంచి ఉద్యోగవంతులుగా నీ సన్నిధిలో నడిపించు. యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇక తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం రూరల్ కాంట్రకోట గ్రామంలో 100 ఏళ్ల చరిత్ర గల వంతెన ఏలేరు వరద ఉధృతి కూలిపోయింది. దీన్ని సుమారు 1915 ప్రాంతంలో బ్రిటిష్ హయాంలో నిర్మించారు. చుట్టుపక్కల గ్రామాల రైతులు వ్యవసాయ భూములకి ఈ బ్రిడ్జిపై నుండే రాకపోకలు సాగించాలి. పెద్దాపురం టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సందర్శించారు. ఆయనతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు, గూడ మాజీ డైరెక్టర్ ఎలిశెట్టి నాని, పెద్దాపురం మండల పార్టీ అధ్యక్షులు వెంకట శ్రీనివాసరావు, తెదేపా సీనియర్ నాయకులు శ్రీ కందుల విశ్వేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నాలుగైదు నియోజకవర్గాలు దెబ్బతినే బాగానే. దీని ముఖ్య కారణం ఏంటంటే ఏలేరు వరదలు వచ్చినప్పుడు అధికారులు ప్లాన్ లేకుండా నీరు వదిలిపెడతాం, ఒకేసారి వదిలిపెట్టడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. దాంట్లో ఇప్పటికే ఈ ప్రాంతాల్లో బ్రిడ్జిలు కొట్టుకుపోవడం కానీ గళ్ళు పెట్టిపోవడం కానీ చాలా జరిగినాయి. ఈ కాండ్రకోట పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలో మొన్న పెద్ద గండి పడింది. బ్రిడ్జ్ కూడా ఎలా కొట్టుకుపోయింది. మరి ఎలా ప్రభుత్వం అయితే దీని మీద ఎక్కడ కూడా సీరియస్ కనపడలేదు. ఎందుకంటే ఈ బ్రిడ్జ్ కొట్టిపోయింది, ఇమీడియట్ గా బ్రిడ్జ్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ బ్రిడ్జ్ 4-5 గ్రామాలకి కనెక్షన్ కాకుండా రైతాంగానికి ఉపయోగపడి ఉంది. దీనికి ఇప్పటికే ఏలేరులో సంబంధించి ఏలేరు మోడరైజేషన్ లో ఫేజ్ 1 ఫేజ్ 2 శాంక్షన్ అయి ఉన్నాయి. వర్క్ కూడా శాంక్షన్ ఉన్నాయి. ఇక్కడే కిందే ఒక బెడ్ రెగ్యులేటర్ నేను నా టైంలో నేను శాంక్షన్ చేశాను, పరిమాణం ఉంది. ఇప్పుడు ఇమీడియట్ గా ఏలేరుకి సంబంధించి నిధులు తీసుకొచ్చి ఏలేరు ఫేజ్ 1 ఫేజ్ 2 సంబంధించి నిధులు తీసుకొచ్చి ఇక్కడ బ్రిడ్జ్ కట్టవలసిన అవసరం ఉంది. అధికారితో ఇప్పటికే మాట్లాడాను, పరిశీలించాలని చెప్పారు. నేను ఇప్పుడు అధికారితోటి మా కలెక్టర్ గారితో అధికారితో మాట్లాడి ఇమీడియట్ గా ఇక్కడ బ్రిడ్జ్ కట్టకపోతే చాలా ఇబ్బందులు ఉన్నాయి. రైతులు ఇబ్బంది పడతారు, ప్రజలు ఇబ్బంది పడతారు. కనుక ఇమీడియట్ గా ఈ బ్రిడ్జ్ కట్టించే ఏర్పాట్లు తీసుకుంటానని చెప్పి నేను తెలియాలి. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం మునుకూడలి గ్రామ పంచాయతీ నందు నివసించే ప్రజలు గత 20 సంవత్సరాలుగా మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. పంచాయతీ కుళాయిల నుంచి విడుదలయ్యే నీరు బురదమయంగా ఉండడంతో ఆ నీటిని తాగిన వారికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవడంతో వాడుకోవడానికి తప్ప తాగునీటికి అవకాశం లేదంటున్నారు. గత ప్రభుత్వంలో మంచినీటి సమస్య తీరలేదని, ఈ ప్రభుత్వంలోనైనా సమస్య తీరుతుందనుకుంటే పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సరైన పరిష్కారం చేయని పరిస్థితి నెలకొందని ఇక్కడి ప్రజలు తెలియజేస్తున్నారు. జిల్లా అధికారులు, శాసనసభ్యులు స్పందించి మంచినీటి సమస్యను తీర్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. భగవాన్ గారి తండ్రి ఆయన నీళ్ళు ఇస్తున్నారండి. మొత్తం గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ నీళ్ళే తెచ్చుకుంటున్నారమ్మా. ఇప్పుడు 3 ఊళ్ళు కావాలంటే 3 ఊళ్ళు వచ్చి తెచ్చుకుంటున్నారండి. ఇప్పుడేమో మా ఈ గ్రామం మట్టుకు తాగుతున్నారండి. ఈ నీళ్లు తాగడానికి బాగున్నాయమ్మా? బాగున్నాయండి. మరి పంచాయతీ నుంచి వచ్చే నీళ్లు బాగోట్లేదా? బాగుంటలేదండి. ఏంటమ్మా కారణం? అదేండి మట్టి ఎర్రగా ఉంటుందండి, అసలు ఏం బాగోవండి. నీళ్ళు మంచినీళ్ళు ఆధారం లేదండి. మీరు మంచినీళ్ళు అతను ఉండబట్టి పెద్ద అతను పుణ్యం చేస్తున్నాడండి. ఏనాడు నుంచి ఇక్కడికి వచ్చి మంచినీళ్ళు పెట్టుకెళ్తున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి నీళ్లు పట్టుకెళ్తున్నారమ్మా? 20 సంవత్సరాలు పెట్టండి. ఈ మంచినీళ్ళు లేకపోతే మాకు బతికేటండి. ఇంకా అతను పుణ్యం చేసుకుంటున్నాడండి. ఒక మడిని నెట్టుకుంటే అక్కడ ఆగిపోయినప్పుడల్లా వేస్తున్నాడు మాకు మంచినీళ్ళు ఆధారం అతనే పెడుతున్నాడండి. ఏనాడే పుణ్యం చేస్తున్నాడండి. మాకు మంచినీళ్ళు ఆధారం ఎక్కడా లేదు. పొలాల పైపు కూడా నాడింగా నీళ్ళు వస్తలేదు. ఆ ఆధారం మాకు పెట్టాం. మాకు నీళ్ళు లేక నడబద్దుతామండి. మేము నీళ్ళు సౌకర్యం చేయాలి. నీళ్ళు లేక బతకాలండి. నీళ్ళు లేక జీవితం ఉందా? నీళ్ళు లేక జీవితం లేదండి. అతను ఉండబట్టి మనిషి లేకపోతే మంచినీళ్ళు లేకపోతే మంచినీళ్ళు వేస్తున్నాడు. అతను ఆగాడు. ఇలాంటప్పుడు కూడా నాడిని వదిలేదండి.
మట్టిగా నలకగా వచ్చేస్తున్నాయండి. మంచినీళ్ళు లేకపోతే ఆధార్ పెట్టి అయితే ఆగలేక ఇది ఆగుతున్నామండి. ఈ ఆధార్ లేకపోతే ఏంటండి బతుకు. సీతారామ మండలం అండి, మునుగోళ పంచాయతీ, రాజంపేట అండి. మా ఇంటికి చచ్చిపోతాయండి. మాకు ఇక్కడ మంచినీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు తాగితే కూడా మాకు ఇదేమీ లేదండి. మాకు దొండపూరు భగవాన్ గారు మంచినీళ్ళు ఆయన ఇవ్వబట్టి చేనుకి ఎత్తుకుని నీళ్ళు మానేసేసరికి మాకు ఇస్తున్నాడండి. ఆయన వల్ల మేము తాగుతున్నామండి. ఇప్పుడు మాకు ఎంత ఇబ్బందిగా ఉంటే అంత ఇబ్బందిగా ఉందండి. మరి పొలా నీళ్ళు పనిచేస్తలేదండి. ఒకసారి మురుకులు వస్తున్నాయి, ఒకసారి మట్టి వస్తుంది. మాకు ఇదేం పట్టించుకుంటా లేదండి. ఇప్పుడు మీరు మా మీద దయించి మీరు ఇంటింటికి పొలాలు బట్టి సెంటర్లకు ఇవ్వాలండి. మీరు మండల అధికారుల దృష్టికి వెళ్ళారా? వెళ్ళామండి. వెళ్ళే కానీ మాకు పట్టించుకోలేదండి. ఏమండి మరి మంచినీళ్ళు వెళ్తున్నా ఫిల్టర్ నీళ్ళని మేము మాకు పడతలేదండి. మా కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు రండి. మాకు అలా ఉందండి మా పరిస్థితి. మరి మీరు ఏం చేస్తారో చేయండి అంటే ఎవరు పట్టించుకొని మేమేం చేస్తామండి. మా ఆయన పుణ్యం కట్టుకొని ఆయన ఇస్తున్నాడండి. ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ఈ సమస్య ఉందమ్మా? 20 సంవత్సరాల నుంచి అండి. మాకు జగన్ గారు మాకు మంచి పని చేయాలండి. ఇప్పుడు మాకు 3 ఊర్లకి మంచినీళ్ళు లేవండి. ఎక్కడ పడితే అక్కడ రొచ్చుగొద్దుల్లో ఉంటున్నామండి. దోమలు వాటితో ఉంటున్నామండి. డస్ట్బిన్ కూడా తీసుకోలేదండి. అవి తీసేసి పడేసి వెళ్ళిపోతున్నారు. కానీ తీయమంటే తీసుకోండి నాకు బాధ్యత పడుతున్నారు. నేను తీసుకుంటున్నాను. అదేమండి వాళ్ళు ఎందుకున్నారండి? డైలీ తీర్తాకేనండి, ఆ మట్టి తీర్తాకేనండి. బ్లీచింగ్ చేయాలి మీకు ఎంతకాలం అయిందమ్మా? మాకు ఇప్పుడు నెల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ కుటుంబానికి కరోనా వైరస్, హైదరాబాద్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపిన ఎమ్మెల్యే. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో కడప జిల్లా బాస్కి ఆల్ ఇండియా 2వ ర్యాంక్. ఆనందం వ్యక్తం చేసిన పొద్దుటూరు బుడ్డాయిపల్లెకి చెందిన గంగుల భువన్ రెడ్డి. అనంతపురం జిల్లా గుత్తిలో అగ్ని ప్రమాదం, అగ్నికి ఆహుతైన పండ్ల దుకాణాలు. విజయవాడ పెనుగంచిపోలులో అక్రమంగా మద్యం రవాణా, భారీగా మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. తిరుపతి పద్మావత్ కోవిడ్ సెంటర్లో ప్రమాదం, పెచ్చులూడి అవుట్సోర్సింగ్ ఉద్యోగిని రాధిక మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.